ఈరోజు ఇప్పీ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. సూపర్గా వస్తుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. అసలు గిన్నె మొత్తం ఖాళీ చేస్తారనమాట. అంత బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటాయి. మా పిల్లలైతే మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు చూద్దాము. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. వాటిని పీసెస్గా కట్ చేసుకొని, ఉల్లిపాయలు పచ్చిమిర్చి 2 పొడవుగానే కట్ చేస్తాను. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసేయడానికి ఈజీగా ఉంటుంది. నేను తినడానికి బాగుంటుంది స్పైసీగా. మా పిల్లలు మా వారు తినరు, పక్కకు తీసి పెట్టడానికి పొడవుగా కట్ చేస్తాను అనమాట. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ అంత ఆయిల్ వేసాను, పెద్ద స్పూన్ తోటే. ఎందుకంటే నేను 6 రోల్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్ ఒక 8 రోల్స్ ఉన్న ప్యాకెట్ తీసుకున్నాను. దానిలో 6 రోల్స్ మాత్రమే చేస్తున్నాను. మా ఫ్యామిలీకి సరిపోతుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను. తాలింపులో జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ అంత వేస్తున్నాను. జీలకర్రతో పాటు కరివేపాకు కూడా ఒక 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా మారితే సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. మనకి టైం లేనప్పుడు ఇంట్లో పిల్లలకైనా ఎవరికైనా ఈజీగా అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అయితే. ఇక చూడండి, నేను చెప్పాను కదా 8 రోల్స్ ఉన్న ప్యాకెట్ తీసుకొని 6 రోల్స్ మాత్రమే చేస్తున్నాను. ఇది నీట్గా కట్ చేసుకొని దీంట్లో ఒక మసాలా ప్యాకెట్స్ ఇస్తారు. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మసాలా ప్యాకెట్స్ని ఒక 6 ఎన్ని రోల్స్ తగ్గట్టు అన్ని రోల్స్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, తీసుకొని వాటిని కట్ చేసేసుకొని ఒక బౌల్లో ఆ పౌడర్ వేసి పెట్టుకుంటున్నాను విడిగా. అది ఎప్పుడు వేయాలో చూపిస్తాను. చూడండి, మన ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోతున్నాయి, ఫ్రై అయిపోతున్నాయి. ఇవి కాస్త కలర్ మారితే సరిపోతుంది. మన వాటర్ కూడా కరెక్ట్గా వేసుకోండి ఫ్రెండ్స్. తగినన్ని వేసుకుంటేనే ఇది బాగా వస్తాయి అన్నమాట. అంటుకోకుండా చక్కగా భలే వస్తాయి. వాటర్ క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. ఒక రోల్కి 2 టీ గ్లాసులంత వాటర్ సరిపోతుంది, ఎక్కువగా వేయొద్దు. ఆ లెక్కన నేను 6 రోల్స్కి ఈ లోటాతో వాటర్ వేసుకుంటున్నాను. నేను కొలతగా వేసేసుకున్నాను ఆల్రెడీ, అందుకే లోటా అన్ని వాటర్ సరిపోతాయి కరెక్ట్గా. నేను డైలీ చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఎంత వేయాలి ఏం వేయాలి అనేది. ఇంకా వేసేసుకొని అవి బాగా మరుగుతూ ఉన్నప్పుడే హై ఫ్లేమ్లోనే ఉంచాలి మంట. చెప్పాను కదా ఒక బౌల్లో మసాలా వేసి పెట్టుకుంటానని వేసేసుకొని ఆ మసాలాని ఈ టైంలో వేసుకుంటున్నాను. మసాలాతో పాటు సాల్ట్ కూడా ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో సాల్ట్ ఉంటుంది, కాకపోతే సరిపోదు. మా పిల్లల కోసము మా వాళ్ళ కోసము ఇంకా సాల్ట్ కారం కూడా వేస్తున్నాను. ఉప్పు కారాలు మీ స్పైస్ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కాస్త స్పైసీగా ఉంటేనే నాకైతే ఇష్టము. మీరు ఎలా తింటారో కామెంట్లో పెట్టండి. ఇంకా వేసేసుకొని ఈ వాటర్ అంతా చక్కగా మరిగేంత వరకు మరిగించుకుందాము. బాగా మరుగుతూ ఉన్నప్పుడు వేస్తేనే మన ఇప్పీ నూడిల్స్ బాగా పొడి పొడిగా వస్తాయన్నమాట, బాగుంటుంది. అప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకొని అదంతా మరిగేంత వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. 5 మినిట్స్కి చూడండి చక్కగా మరుగుతుంది. చూడండి, కలర్ఫుల్గా బాగుంది కదా నూడిల్స్. ఇంకా ఒక్కొక్క రోలు నిదానంగా వేసేసుకొని 6 రోల్స్ని అవి టర్న్ చేసుకుంటూ 2 వైపులా కలుపుతూ బాగా ఉడికించుకుందాము. చూపిస్తున్నాను కదా, అలా వేసుకోండి. వాటర్లో మునిగేలాగా వేసుకుంటే అవి ఈజీగా మెత్తబడిపోయి బాగా రెడీ అవుతాయి అన్నమాట. చక్కగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఉడికించుకుందాము. రెడీ అయిపోతుంది. ఇంకా మిగిలిన కాస్త విరిగిపోయాయి, అవి కూడా వేసుకొని ఇంకా పక్కకు తీసి పెట్టుకుందాము. ఈ వేసిన వాటిని చెప్పాను కదా తిప్పుకుంటూ
ఉడికించుకుంటే మన టేస్టీ ఇప్పి నూడిల్స్ ఇంకా రెడీ అయిపోతాయండి. దీంట్లో మెయిన్గా మనం పాటించాల్సింది ఇప్పి నూడిల్స్కి వాటర్ కరెక్ట్గా ఉంటే ఇంకా మసాలాస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అదేమంతా కాదు. ఇవి వాటర్లోనే ఉంటుందన్నమాట. వాటర్ని బట్టి ఇది రెడీ అవుతుంది. పొడి పొడిగానా లేకపోతే ముద్దయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్గా వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది టేస్ట్. మన పిల్లలకి బయట ఫుడ్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు ఇంకా బయట ఫుడ్కి అలవాటు పడరు. ఇంకా అయిపోయిందండి, ఒక 5 మినిట్స్లో ఉడికిపోయింది. లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. మాడిపోకుండా బాగా వస్తుంది అన్నమాట. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా నచ్చిందా? ఈ నూడిల్స్ తినాలనుందా? అయితే చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, పొడి పొడిగా బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.